సోనీ పక్క ప్లాన్ ప్రకారం యువరాజ్ని వెంటనే తన ఇంటికి తీసుకొస్తుంది. నిషి గురించి మాట్లాడుతూ తన పేరు ఎత్తినా పెద్దగా పనికొచ్చేది కాదు కదా సార్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే యువరాజ్ ఏమంటున్నావు అంటే ఇక నిషి మేడం గురించి మాట్లాడితే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అవుతుంది. సార్ తను నన్ను చూస్తేనే కోపంగా మండిపడుతుంది కదా. సరే సార్, దాని గురించి ఇక మాటలు ఎందుకని మీరు కూర్చోండి సార్, నేను కాఫీ తీసుకొస్తాను అని కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఆ సమయానికి వెంటనే దివ్యంగా ఫోన్ చేస్తుంది. దివ్యంక ఫోన్ చేసి, మేడం మీరు అనుకున్నట్టుగా యువరాజ్ని నా ఇంటికి తీసుకొచ్చాను, ఎరవేశాను, ఈ రోజుతో ఆ నిషి బతుకు బస్టాన్ని అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో యువరాజ్ని నీకు లొంగెలో తీసుకో, అంతేకాకుండా నిషిని దాని జీవితాన్ని బండార బయట పెట్టాలి అన్నట్టుగా దివ్యాంక మాట్లాడుతూ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను మేడం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు దివ్యాంక కూడా వెంటనే అక్కడ మీడియాతోని ఇక కౌశికి జీవితాన్ని రోడ్డు పాలు చేయాలని చెప్పేసి ముందుగానే ఇక సోని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి మీడియాని పిలిపించాలని ప్లాన్ చేస్తుందన్నమాట. ఈలోపు వెంటనే నిషి యువరాజ్ కోసం ఎంతగానో చూసినా టైం అవుతూ అలా 1-2 అవర్స్ 3 అవర్స్ అవుతుంటుంది. సోని గురించి ఇక ఎంక్వైరీ కోసం అని ఆఫీస్లో అబ్బాయి వెంటనే తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ సమయానికి ఆ అబ్బాయి ఛార్జింగ్ పెట్టుకుంటాడు. వెంటనే ఇక యువరాజ్ కోసం అని చెప్పేసి నిషి అతనికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి సారీ ఎక్కడ లేడు, సోని వాళ్ళ ఇంటికి వచ్చాడనేసరికి ఒక్కసారిగా నిషి షాక్ అయిపోతుంది. ఈలోపు వాట్, సోని ఇంటికి వెళ్ళాడా అని చెప్పేసి ఈ విధంగా కోపంతో నిషి సోని ఇంటికి వెళ్తుండగా, నిషి నేను చెప్పేది అర్థం చేసుకో, నువ్వు అక్కడ వెళ్ళి గొడవ చేస్తే ఇక పెద్ద రాద్దంతమవుతుంది. ఆ సిచ్యువేషన్లో యువరాజ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడో కనీసం తెలుసుకోవే, ఇక నువ్వు నోర్మి, నీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి వెంటనే జగదాత్రి మీద కోపంగా రియాక్ట్ నిషి సోని వాళ్ళింటికి బయలుదేరుతుంది. ఈలోపు అనుకున్నట్టుగా దివ్యంక సోని వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే తెల్లారేసరికల్లా హెడ్లైన్స్ యువరాజ్ ఒక అమ్మాయితో అక్కమ్మ సంబంధం పెట్టుకున్నాడని ఇక హెడ్లైన్స్లో కౌశికి పరువు తీయడానికి దివ్యంక సోని వాళ్ళ ఇంటికి వచ్చిందన్నమాట. ఈలోపు వెంటనే ఆ ఇంటి దగ్గర దివ్యంక ఉంటుంది కదా. ఈలోపు వెంటనే సోని కాఫీ తీసుకెళ్ళి యువరాజ్ చేతికి ఇస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా తన షర్ట్ మీద పడిపోతుంది. సారీ సార్ అని వాష్రూమ్లో తీసుకెళ్తుంది. వెంటనే టవల్ ఇవ్వబోతుండగా కాలు జారి ఒకరికొకరు పడతారు. ఆ సమయంలో అలా ఒకరికొకరు చూసుకుంటుండగా ఈలోపు నిషి లోపలికి వస్తూ ఉంటుంది. నిషి కోపంతో లోపలికి వస్తున్న సమయంలో ఈలోపు వెంటనే ఇక దివ్యంక నిషిని చూసి అక్కడ సోని కూడా వస్తుంది. సోనిని వెంటనే అక్కడ స్పాన్సర్కి ఫోన్ చేసి ఆ నిషిని లోపలికి రానివ్వకుండా చెప్పేసరికి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది స్పాన్సర్. ఎట్టి పరిస్థితిలో ఆ అమ్మాయిని లోపలికి రానివ్వకుండా అవసరమైతే 2 దెబ్బలు కొట్టైనా సరే బయటికి పంపించే అని చెప్పేసి దివ్యంక ఆ స్పాన్సర్కి చెప్తుంది. ఇక నిషి మాత్రం తనతో చాలా గొడవ పడుతూ లోపలికి వెళ్ళనివ్వవే అని చెప్పేసి తనతో గొడవ పడుతూ ఉంటుంది. నిషి ఇక్కడి నుంచి ఏడుపు ముఖంతోనే వెళ్ళాలి, కానీ అది లోపలికి రాకూడదు, అలాగే మేడం అని చెప్పేసి వెంటనే తప్పుకోవే అని నిషి అంటుంది. ఇక తప్పుకోకుండా నిషిని కొడుతుంది. నన్నే కొడతావని చెప్పేసి ఇక వెంటనే నిషి ఆ స్పాన్సర్ని కొట్టేసరికి తన దెబ్బ తగులుతుంది. నన్నే కొడతావని, నేను చంపేస్తానని తన దగ్గర ఉన్న కత్తిని తీసి నిషి కడుపులో పొడబోతుండగా అదే సమయానికి జగదాత్రి అక్కడికి వస్తుంది. జగదాత్రి ఎలా వస్తుందంటే నిషి అక్కడ గొడవ చేస్తుంది. కేదార్ ఎలాగైనా సరే దాని ఆవేశమే దాని కాపురాల్లో చిచ్చు పెడుతుంది అని విధంగా అన్న తర్వాత వెంటనే అనుమానం పడ్డట్టుగానే నిషి దగ్గరికి జగదాత్రి వస్తుంది. వెంటనే తన చెల్లెని కాపాడుకుంటుంది. జగదాత్రి రాకతో వెంటనే నిషిని పొడవబోతుండగా ఆ చాకును పట్టుకుంటుంది. తన చేతికంతా రక్తం పడుతుంది. ఒక్కసారిగా స్పాన్సర్ని ఎడాపేడా జగదాత్రి తన అసలు రూపాన్ని బయటపెట్టి లాగిపెట్టి కొట్టేసరికి గోడకు నతికి ఒక మూలను కూర్చుంటుంది. పదనిషి అని చెప్పేసి లోపలికి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఈలోపు దివ్యాంక సోనీని చూసి ఒక్కసారిగా నిషి జగదాత్రి షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్కడ యువరాజ్ కాస్త ఏంటిది అందులో ఒక టాబ్లెట్ కాఫీలో. అప్పటికే యువరాజ్కి తల పట్టేసినట్టు అవుతూ ఉంటుంది. వెంటనే అక్కడి నుంచి
ఇక దివ్యాంక తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా దివ్యాంకను పట్టుకొని ఏడాపేడా కొడుతూ ఉంటుంది జగదాత్రి. అంటే ఇక నా చెల్లి కాపురంలో చిచ్చు పెట్టి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలనుకుంటున్నావని చెప్పేసి సోనిని చెంప పగల కొడుతుంది. ఈలోపు అక్కడ వెంటనే లోపల ఉన్నసరికి వాళ్ళిద్దరిని లాగిపెట్టి కొట్టిన జగదాత్రి, మరోవైపు నిషి సోని దివ్యాంక చెంపలు వాయిస్తున్నాయి. ఇక నా కాపురంలో చిచ్చు పెట్టి ఇదంతా చేసావు కదా, నేను వదిలిపెట్టనే అని చెప్పేసి నిషి సోని గొంతు పడుతుండగా, సారీ మేడం, ఇది నేను కావాలని చేయలేదు, దివ్యాంక మేడం చేయమన్నంటే చేశాను అని చెప్పేసి నిజాన్ని బయటపడుతుంది. అప్పుడు దివ్యాంకను వెంటనే పోలీసులకు అరెస్ట్ చేయించాలని చెప్పేసి ఇక అక్రమ సంబంధంలో కావాలని కుటుంబాలను ముక్కలు చేస్తుందని ఇక జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అప్పుడే మెసేజ్ పెడుతుంది కేదార్కి. మెసేజ్ పెట్టిన ప్రకారం రమ్యని తీసుకొని కేదార్ వెంటనే ఇక ఎక్కడికి సోని వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ వచ్చేసరికి ఇక వీళ్ళ మాటలు విని నీ బ్రతుకుని భస్టం చేయడానికి ఇదంతా చేశాను, నిన్ను ఇంతలా నమ్మితే నన్ను ఇంతలా మోసం చేస్తావా, దీన్ని వదిలిపెట్టకూడదు యువరాజ్, దీన్ని చావ కొట్టాలి అని అంటుండగా ఈలోపు వెంటనే అక్కడికి రమ్య వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది. ఈలోపు వెంటనే కేదార్, మరోవైపు ఇక నిషి, యువరాజ్ నలుగురు కలిసి ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర ఉన్న ఇక వైజయంతి కంగారు పడుతుండేదే, ఏందబ్బుడా అసలు ఏం జరిగింది? ఆ సమయంలో కౌశిక్ కూడా ఉంటుంది. ఇక ఏం జరిగింది జగదాత్రి అని అంటుండగా తన చేతికి రక్తం పోయి మొత్తం కారుతూ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కౌశిక్కి తన చేతికి మొత్తం క్లాత్ కడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏమైంది, అసలు ఏం జరిగిందంటే ఎవరు మాట్లాడేసరికి అప్పుడు జగదాత్రి కౌశిక్కి నిజం అంతా చెప్తూ ఉంటుంది. అంటే దివ్యాంక మన ఇక ఆ ప్లాన్ ప్రకారంగా సోనిని ఆఫీస్లో జాయిన్ చేసి ఏకంగా కుటుంబాన్ని పరువు తీయాలని యువరాజ్ని ఎరవేసిందన్నమాట. దాన్ని వదిలిపెట్టకూడదు, దాన్ని ఏం చేయాలంటే వదిన ఆల్రెడీ పోలీసులు వచ్చి ఆ దివ్యాంకను సోనిని అరెస్ట్ చేయించాను వదిన అనే విధంగా అంటుంది. ఏందబ్బుడా కనీసం నిషి ఇక మాట్లాడుతుంటే దాని మాటలు పట్టించుకోక సోని అని చెప్పేసి నీ భార్యను అపార్థం చేసుకున్నావు, ఏమైందో అర్థమవుతుందా? తప్పు చేశానమ్మా, ఆ సోని బిహేవియర్ తెలియక ఏదో ఇక పర్సనల్ సెక్రటరీ అని చెప్పేసి ఆలోచించాను, కానీ ఇంతలా ఇక నా పరువు తీసి ఇలా రోడ్డు పాలు చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికైనా నిషి గురించి అర్థం చేసుకో యువరాజ్, నిషి వెనకాల బాధ ఏంటో కూడా అర్థం చేసుకో. నా చెల్లి కోపంగా మాట్లాడుతుంది కానీ అలా మూర్ఖురాలు కాదు అని చెప్పేసి అంటుంది. ఈలోపు వెంటనే జగదాత్రి తన కాపురాన్ని నిలబెట్టింది అనుకొని కాస్త తన మనసుకి ఈరోజు ఇలా నా భర్త నాకు దక్కి నా పరువు పోకుండుందని చెప్పేసి తన ప్రాణాలు అడ్డు పెట్టిందని చెప్పేసి అనుకుని నిషి వెంటనే జగదాత్రి చేయి పట్టుకొని ట్యాంక్ చెప్తూ ఉంటుంది. ఆ ట్యాంక్స్తో జగదాత్రి 4 కొండలు ఎక్కినట్టుగా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కౌశిక్ ఈ విధంగా అంటుంది, అసలు ఈ ఇంటికి కవచంలాగా నువ్వు ఎప్పుడూ ఈ ఇంటిని కాపాడుతూనే ఉంటావు. ఆఖరికి ఏ సమస్య వచ్చినా మంచిదే, ఆ సమస్యకు ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈ కుటుంబంతో కాపాడుతూ ఉంటావు. అసలు ఈ బంధం ఏమన్నానో అర్థం కావట్లేదు. అసలు రక్త సంబంధం కూడా ఒక్కొక్కసారి నాకేంటి అవసరం అని దూరంగా వెళ్ళిపోయి ఈ జనరేషన్లో నువ్వు మాత్రం నా కుటుంబానికి ఒక పెద్ద కవచం జగదాత్రి. నీలాంటి ఒక మరదలు దొరకడం నా అదృష్టం అని చెప్పేసి వెంటనే కౌశికి ఇక జగదాత్రిని హక్ చేసుకుంటుంది. ఈలోపు ఇక లోపలికి వెళ్ళేసరికి ఇక నిషి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు దివ్యాంక సోని కటకటాల వెనకాల ఉంటారు. ఇక వాళ్ళు ఎలాగైనా నా పరువు తీసిన ఆ జగదాత్రిని వదిలిపెట్టను. ఈరోజు నన్ను కస్టడీకి పంపించింది కదా, ఎన్ని రోజులు ఉంటాను? తెల్లారిసరికల్లా వాళ్ళ బండారం బయట పెట్టి ఆ నిషిని ఆ యువరాజ్ని ఏం చేయాలో అదే చేస్తాను అనే విధంగా దివ్యాంక మండిపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక యువరాజ్ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్న సమయంలో నిషి విధంగా అంటుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు యువరాజ్ అని కోపంగా అంటుంది. మరి ఏం జరుగుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.